ఐవీఎఫ్‌కి వెళ్ళే ముందు లేదా ఏదన్నా ముందు మీ ఫ్యామిలీలో జన్యుపరమైన లోపాలు లేదా మీరు దగ్గర బంధువులని మ్యారేజ్ చేసుకున్నారు. మీకు ఇంతకు ముందు ఒక అబ్నార్మాలిటీ ఉండే బేబీ ఉంది. ఏదన్నా జన్యుపరమైన లోపం ఉండే బేబీ ఉంది. సో లేదా మీరు డయాబెటిక్ ఉన్నారు. దానివల్ల కూడా కొద్దిగా జన్యుపరమైన లోపాలు బేబీలో వచ్చే రిస్క్ కొంచెం హై ఉంటుంది. సో లేదా మీ ఏజ్ మోర్ దాన్ 40 ఇయర్స్ ఉంది. సో ఇలాంటి కేసెస్లో ఫ్యూచర్లో మీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే బేబీకి జన్యుపరమైన లోపాలు వచ్చే రిస్క్ ఎంత ఉంది తెలుసుకునేదానికి ఈ ప్రీజెనైటల్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఇంకా కొన్ని కేసెస్ మీన్స్ రికరెంట్ అబార్షన్స్, కొంతమందికి అర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ ఫస్ట్ 3 monthsలో 3 or 4 times ప్రెగ్నెన్సీ లాస్ జరుగుండొచ్చు. లేదా ఇంతకుముందు ఐవీఎఫ్ 2 or 3 attempts గుడ్ ఏ గ్రేడ్ ఎంబ్రియోస్ డే 5 బ్లాస్టోసిస్ట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా మీకు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేదు. ఇలాంటి కేసెస్లో నెక్స్ట్ టైం మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఎంబ్రియో 5th day ఫామ్ అయిన ఎంబ్రియోలో ఒక సెల్ తీసి జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తారు. సో దానిలో ఏదన్నా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అనే దానికి టెస్టింగ్ జరుగుతుంది. సో దాని రిపోర్ట్ బట్టి మనకి నార్మల్ ఉండే ఎంబ్రియోస్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి ట్రై చేయొచ్చు.